Hi friends, my name is Pawan Kumar. ఈరోజు 29th current affairs చూద్దాం. So first question, who has been appointed as the Olympic Channel Commission member by the International Olympic Committee? International Olympic Committee ఒక ఇండియన్ పర్సన్ని ఒలింపిక్ ఛానల్ కమిషన్ మెంబర్గా అపాయింట్ చేసింది. సో హూ ఇస్ ద పర్సన్? ఆప్షన్స్ చూద్దాం. ఏ కిరణ్ రిజిజు, బి దిలీప్ ఓమెన్, సి నరేంద్ర బాత్రా, డి షహన్ మధుషాకర్. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నరేంద్ర బాత్రా. దీని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. నరేంద్ర బాత్రా గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అంతకంటే ముందు 2003 నుంచి 2013 వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ హాకీ ఫెడరేషన్ గాను అండ్ 2014 నుంచి 2016 వరకు హాకీ ఇండియాకి ప్రెసిడెంట్గాను వర్క్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆప్షన్స్ చూసుకుందాం. ఏ కిరణ్ రిజిజు, మనందరికీ తెలుసు, మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ బి దిలీప్ ఓమెన్, ఇతను రీసెంట్గా ఇండియన్ స్టీల్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ ఆప్షన్ డి షహన్ మధుశంకర్, ఇతను శ్రీలంకన్ ఫాస్ట్ బౌలర్. ఈరోజు శ్రీలంకన్ క్రికెట్ అసోసియేషన్ షహన్ మధుశంకర్ని ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. ఎందుకంటే తను హెరోయిన్ అనే డ్రగ్ని తీసుకుంటున్నాడని తెలిసి శ్రీలంకన్ క్రికెట్ అసోసియేషన్ షహన్ మధుశంకర్ని ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. ఓకే, సో సెకండ్ క్వశ్చన్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ సైన్డ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ లోన్ టు గివ్ టు మహారాష్ట్ర? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు కలిపి కొంత లోన్ అమౌంట్ని మహారాష్ట్ర గవర్నమెంట్కి ఇవ్వాలని అనుకున్నాయి. ఎందుకు అంటే మహారాష్ట్రలో ఉండే రూరల్ ఏరియాస్లో ఉండే రోడ్స్ని డెవలప్ చేయడం కోసం, అలాగే రూరల్ ఏరియాస్లో ఉండే రోడ్స్ని అర్బన్ ఏరియాస్ రోడ్స్కి అండ్ హైవేస్ గాను కనెక్ట్ చేయడానికి. సో ఎంత అమౌంట్ అంటే ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ $177 million, and second option $157 million, and third option $165 million, and fourth option $185 million. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్ ఏ, $177 million. ఓకే, ఇందాక రోడ్స్ ఎక్స్టెన్షన్ అనుకున్నాం కదా. సో ఎన్ని కిలోమీటర్స్ అంటే 450 kilometers ఆఫ్ స్టేట్ రోడ్స్. ఓకే, నెక్స్ట్ అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే ఫిలిప్పీన్స్ మనీలా. అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ మత్సత్సుగు అసకావా, ఇతను రీసెంట్గా జనవరిలో ఎలెక్ట్ అయ్యారు. అంతకంటే ముందు ప్రెసిడెంట్గా టకిహికా నకావో ఉండేవారు. నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మొత్తం టోటల్గా 68 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, who became the first woman director general of police of Kerala? కేరళకి రీసెంట్గా ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్గా ఒక ఉమెన్ సెలెక్ట్ అయ్యారు. సో హూ ఇస్ ద పర్సన్? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఎస్ఎన్ రాజేశ్వరి, ఆప్షన్ బి ఆర్ శ్రీలేఖ, ఆప్షన్ సి బి ఇందుమతి, అండ్ ఆప్షన్ డి చంద్రావతి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి ఆర్ శ్రీలేఖ. సో ఇప్పుడు శ్రీలేఖ గారి గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. తను ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గానే కాకుండా షీ ఆల్సో బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ సూపరింటెండెంట్ ఆఫ్ కేరళ పోలీస్ ఇన్ 1991. ఆవిడ 1991లోనే ఫస్ట్ ఉమెన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫ్ కేరళగాను సెలెక్ట్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ షీ ఈజ్ ఆల్సో అ రిసిపియంట్ ఆఫ్ ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్. ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ తీసుకున్న మహిళగా కూడా ఆవిడ ఎన్నుకోబడ్డారు. నెక్స్ట్ షీ విల్ రిటైర్ ఫ్రమ్ సర్వీస్ ఇన్ డిసెంబర్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం డిసెంబర్లో ఆవిడ రిటైర్ కూడా అయిపోతున్నారనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. నౌ విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ UN పీస్ కీపర్స్? ఓకే, సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 28th May, ఆప్షన్ బి
27th May, ఆప్షన్ సి 29th May అండ్ ఆప్షన్ డి 30 May. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 29th May. ఓకే, ఈ డేని ఎవ్రీ ఇయర్ కూడా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యుఎన్ పీస్ కీపర్స్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు అంటే శాంతి కోసం చాలామంది పాటుపడి వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. సో వాళ్ళని గుర్తు చేసుకోవడం కోసం వాళ్ళ త్యాగానికి ఒక చిన్న దీనిగా ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యుఎన్ పీస్ కీపర్స్ని సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఈ ఇయర్ 2020 థీమ్ వచ్చి ఉమెన్ ఇన్ కీపింగ్ ఎ కీ టు పీస్ థీమ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. Labor Ministry recently inaugurated Twitter handle to provide latest statistics for labor welfare. లేబర్ వెల్ఫేర్ కోసం రీసెంట్గా లేబర్ మినిస్ట్రీ ట్విట్టర్ హ్యాండిల్ ఒకటి ఇనాగ్రేట్ చేసింది. సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ @LaborDG, ఆప్షన్ బి #LaborDG, ఆప్షన్ సి @LaborDG అండ్ ఆప్షన్ డి $LaborDG. Okay, so correct answer is @LaborDG. Okay, next మనకి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ వచ్చి సంతోష్ కుమార్ గంగ్వర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డీజీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ లేబర్ బ్యూరో అని అర్థం అనమాట. సో 6th క్వశ్చన్. Who has been appointed as the chairman and managing director of Oriental Insurance Company? ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీకి రీసెంట్గా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఆర్ శ్రీలేఖ, ఆప్షన్ బి ఎస్ఎన్ రాజేశ్వరి, ఆప్షన్ సి ఏవి గిరిజా కుమార్ అండ్ ఆప్షన్ డి ఎం కిరణ్మయి. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఎస్ఎన్ రాజేశ్వరి. ఓకే, సో ఈవిడ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఎస్ఎన్ రాజేశ్వరి గారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీకి సెలెక్ట్ అయ్యారు కదా. దేని ద్వారా అంటే బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో ద్వారా ఆవిడ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా సెలెక్ట్ అయ్యారు. ఎన్ని సంవత్సరాలు అంటే ఫర్ 2 years, 2 సంవత్సరాల టెన్యూర్తో. ఓకే, అండ్ ఇక్కడ ఆప్షన్ సి చూడండి, ఏవి గిరిజా కుమార్ ఉంది కదా. ఏవి గిరిజా కుమార్ ఎవరంటే ఎస్ఎన్ రాజేశ్వరి గారు ఏవి గిరిజా కుమార్ గారిని రీప్లేస్ చేస్తున్నారనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఎన్ రాజేశ్వరి గారు కదా, అంతకంటే ముందు ఏవి గిరిజా కుమార్ గారు ఇక్కడ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఎస్ఎన్ రాజేశ్వరి గారు ఇప్పుడు ప్రస్తుతానికి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అనే ఇన్సూరెన్స్ కంపెనీలో జనరల్ మేనేజర్గా కూడా వర్క్ చేస్తున్నారనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. ఓకే, న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th one. Recently, Central Institute of Plastics Engineering and Technology has been renamed as Central Institute of Plastics Engineering and Technology has been renamed as దేనిగా రీనేమ్ అయ్యింది అంటే ఆప్షన్ ఏ. ఆప్షన్స్ చూద్దాం. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిమర్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ ఆప్షన్ బి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ and option C Central Institute of Petrochemicals Engineering and Technology and option D Central Institute of Protection of Engineering and Technology. So దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఓకే, దీన్ని తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 27, 1975 ఈ చేంజ్ చేసిన నేమ్ని రిజిస్ట్రేషన్ చేసిందనమాట. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే చెన్నై. ఓకేనా? నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. 22nd ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్
మీటింగ్ హ్యాస్ బీన్ చైర్డ్ బై. రీసెంట్గా 22nd ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. దాన్ని అధ్యక్షత వహించింది ఎవరు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఎం వెంకయ్య నాయుడు, అండ్ ఆప్షన్ బి స్మృతి ఇరానీ, ఆప్షన్ సి హర్షవర్ధన్, అండ్ ఆప్షన్ డి నిర్మలా సీతారామన్. ఓకే, సో మనకు ఎలాగో తెలుసు ఫినాన్షియల్ అంటే ఆబ్వియస్గా ఫైనాన్స్ మినిస్టర్. ఓకే, సో నెక్స్ట్ ఒకసారి ఆప్షన్స్ కూడా చూద్దాం. ఎం వెంకయ్య నాయుడు ఎవరు? మనందరికీ తెలుసు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ స్మృతి ఇరానీ మనకి ఎలాగో తెలుసు, స్మృతి ఇరానీ గారు మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్. అండ్ హర్షవర్ధన్ గారు వచ్చేసి మినిస్టర్ ఆఫ్ హెల్త్. ఓకే, నెక్స్ట్ ఈ మీటింగ్లో రీసెంట్గా దేని మీద ఎక్కువగా ఫోకస్ చేశారంటే కరెంట్ గ్లోబల్ డొమెస్టిక్ మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అండ్ క్యాపిటల్ ఫ్లోస్, వీటి మీద ఈ మీటింగ్లో ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. ఓకే, ఇది 22nd ఎడిషన్. ఓకే, నెక్స్ట్ ఎఫ్ఎస్డిసి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ హెడ్ ఎవరంటే ఆబ్వియస్లీగా ఫైనాన్స్ మినిస్టర్ గారే హెడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. హూ రీసెంట్లీ లాంచ్డ్ ఫ్రీ ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ త్రూ ఆధార్? ఓకే, అంటే ఆధార్ కార్డు ద్వారా ఇన్స్టెంట్గా ఈ పాన్ కార్డ్, అంటే ఇక్కడ ఈ పాన్ కార్డ్ని ఎందుకు అన్నారంటే ఆ పాన్ కార్డ్ అనేది మనకి ఆన్లైన్లో వస్తుందన్నమాట. అంటే ఎలా అంటే ఆధార్ కార్డ్కి కరెక్ట్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఉంటే మనం ఆన్లైన్ ద్వారా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం పాన్ కార్డ్ కోసం అప్లై చేసుకుంటే ఇన్స్టెంట్గానే మనకి ఈ పాన్ కార్డ్ వస్తుందన్నమాట. ఎలా అంటే ఎలక్ట్రానిక్ పేపర్లెస్ పాన్. ఓకే, ఎలక్ట్రానిక్గా పేపర్లెస్ పాన్ మనకి వచ్చేస్తుంది అనమాట. ఒక 15 డిజిట్స్తో ఒక నెంబర్ వస్తుంది, అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ నెంబర్ వస్తుంది. అది తీసి మనం డౌన్లోడ్ చేసుకుంటే మనకి పాన్ వస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని లాంచ్ చేసింది ఎవరు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, అండ్ ఆప్షన్ బి నిర్మలా సీతారామన్, ఆప్షన్ సి నితీష్ గడ్కరీ, అండ్ ఆప్షన్ డి హర్షవర్ధన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నిర్మలా సీతారామన్. ఓకే, మనం ఒకసారి ఆప్షన్స్ చూసుకుందాం. ఆప్షన్ ఏ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ మనకి ఎవరు తెలుసు, యూనియన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు. నెక్స్ట్ ఆప్షన్ సి నితిన్ గడ్కరీ, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. అండ్ ఆప్షన్ డి హర్షవర్ధన్, హెల్త్ మినిస్టర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ వాజ్ ద ఫార్మర్ రాజ్యసభ మెంబర్ ఎంపీ పాస్డ్ అవే రీసెంట్లీ? అంటే రాజ్యసభ ఎంపీ రీసెంట్గా చనిపోయారు, అతని పేరు ఏంటి? ఓకే, సో ఆప్షన్స్ చూద్దాం. ఏ వీరేంద్ర సింగ్, బి వీరేంద్ర కుమార్, సి వీరేంద్ర గైక్వాడ్, అండ్ ఆప్షన్ డి వీరేంద్ర నాగ్. ఓకే, సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వీరేందర్ కుమార్. ఈయన ముందుగా ఫార్మర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్గా కూడా వర్క్ చేశారు. ఓకే, అండ్ హీ వాజ్ ఆల్సో ది ఎండి ఆఫ్ మాతృభూమి గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్. అతను మాతృభూమి గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ ఎండిగా కూడా వర్క్ చేశారనమాట. అతనికి ఆల్రెడీ సాహిత్య అకాడమీ అండ్ కేరళ సాహిత్య అకాడమీ అవార్డ్స్ కూడా వచ్చాయి అతనికి. ఓకే, సో ఇతను ఏ స్టేట్కి చెందినవారు అంటే కేరళ స్టేట్కి చెందిన వ్యక్తి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 11th question. Who has been announced to become the new chairman of JP Morgan South Asia and Southeast Asia? సో జేపీ మోర్గన్ సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా అనే కంపెనీకి న్యూ చైర్మన్గా ఎవరు ఎన్నుకోబడ్డారు? సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ లియో పూరి, ఆప్షన్ బి కల్పన మోర్పరియా, ఆప్షన్ సి కల్పన సింగ్, అండ్ ఆప్షన్ డి జేమీ డేమోన్. ఒకసారి ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే కనుక ఆప్షన్ బి చూద్దాం. ఆప్షన్ బి కల్పన మోర్పరియా ఎవరు అంటే ఇప్పుడు ఇంతకు ముందు పనిచేస్తున్న వ్యక్తి అనమాట.
ఓకే, అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే ఎన్నుకోబడ్డారో అంతకంటే ముందు పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే కల్పన మోర్పారియా. ఓకే, నెక్స్ట్ ఈవిడ ఇప్పటికి ఇంకా వర్క్ చేస్తున్నారు. ఇవి ఎంతవరకు అంటే కల్పన మోర్పారియా 2021 ఫస్ట్ క్వార్టర్ వరకు కల్పన మోర్పారియా గారు వర్క్ చేస్తూనే ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఒకసారి ఆప్షన్ డి చూసుకుంటే జేమీ డెమోన్ ఉంది కదా, అతను ఎవరు అంటే సిఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ జేపీ మోర్గన్ కంపెనీ. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఆన్సర్ చూసుకుందాం. ఇప్పుడు ప్రెజెంట్ న్యూ చైర్మన్గా ఎవరు అంటే లియో పూరి. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏ, లియో పూరి. ఫస్ట్ ఆప్షన్ లియో పూరి అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 12th one. Who has been appointed as the new CEO and MD of IT major Wipro? మన ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీ విప్రో కంపెనీ ఉంది కదా, సో ఆ విప్రో కంపెనీకి న్యూ సిఇఓ అండ్ ఎండీగా ఎవరు ఎన్నుకోబడ్డారు? ఓకే, సో దీనికి ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ థియరీ డెలపోర్టే, అండ్ ఆప్షన్ బి అబిడాలి నేముచ్వాలా, అండ్ ఆప్షన్ సి రిషాద్ ప్రేమ్జీ, అండ్ ఆప్షన్ డి అజిమ్ ప్రేమ్జీ. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ థియరీ డెలపోర్టే. ఓకే, సో దాన్ని కొత్త సిఇఓ అండ్ ఎండీగా అపాయింట్ చేశారు. ఓకే, ఒకసారి ఆప్షన్స్ చూసుకుంటే కనుక ఆప్షన్ బి అబిడాలి నేముచ్వాలా ఉంది కదా, సో ఎవరు అంటే ఈ థియరీ డెలపోర్టే అనే వ్యక్తి అబిడాలి నేముచ్వాలని రీప్లేస్ చేశారు. సో ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేస్తుంది ఎవరు? ఇప్పటి వరకు వర్క్ చేసింది అబిడాలి నేముచ్వాలా. సో ఇక్కడి నుంచి వర్క్ చేయబోయేది థియరీ డెలపోర్టే అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి చూసుకుంటే రిషద్ ప్రేమ్జీ ఉంది. సో ఈ రిషద్ ప్రేమ్జీ గారు ఎవరు అంటే చైర్మన్ ఆఫ్ విప్రోకి చైర్మన్గా రిషద్ ప్రేమ్జీ గారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 13th question. Who has become the new CEO of French technology major Capgemini న్యూ సిఇఓగా ఎవరు ఎన్నుకోబడ్డారు? సో ఆప్షన్స్ చూసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఎమన్ ఇజత్, సెకండ్ ఆప్షన్ పాల్ హెర్మెలిన్, థర్డ్ ఆప్షన్ కిర్క్ డగ్లస్, ఫోర్త్ ఆప్షన్ జెఫ్ వినర్. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఎమన్ ఇజత్. ఓకే, ఇతను ఎవరిని రీప్లేస్ చేశారు అంటే పాల్ హెర్మెలిన్ని. ఆప్షన్ బిలో ఉన్న పాల్ హెర్మెలిన్ని రీప్లేస్ చేస్తూ ఫస్ట్ ఆప్షన్లో ఉన్న ఎమన్ ఇజత్ న్యూ సిఇఓగా ఎన్నుకోబడ్డారు. అండ్ ఈ కంపెనీకి చైర్మన్గా పాల్ హెర్మెలిన్ వర్క్ చేయబోతున్నారు. అంటే ఇప్పటి వరకు సిఇఓగా వర్క్ చేసిన పాల్ హెర్మెలిన్ ఇక ముందు చైర్మన్గా వర్క్ చేస్తారు. అండ్ ఇతని ప్లేస్లో సిఇఓగా ఎమన్ ఇజత్ అపాయింట్ అయ్యారనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 14th one. Which day is observed as వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే? సో వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డేగా ఏ రోజు సెలబ్రేట్ చేస్తారు అంటే ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 29th మే, అండ్ ఆప్షన్ బి 30 మే, ఆప్షన్ సి 27th మే, అండ్ ఆప్షన్ డి 28th మే. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ 29th మే. ఎవ్రీ ఇయర్ కూడా 29th మేన వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డేగా అబ్జర్వ్ చేస్తాం. సో దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే వరల్డ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆర్గనైజేషన్. ఓకే, ఆర్గనైజ్ చేస్తుంది ఇన్ కొలాబరేషన్ విత్ ఎవరితో అంటే వరల్డ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ కొలాబరేషన్తో ఆర్గనైజ్ చేస్తారు. ఓకే, అండ్ ఈ ఇయర్ థీమ్ ఆఫ్ 2020 ఏంటంటే గట్ మైక్రోబయోమ్ ఎ గ్లోబల్ పర్స్పెక్టివ్. సో ఈ ఇయర్ వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డేకి థీమ్ వచ్చేసి గట్ మైక్రోబయోమ్ ఎ గ్లోబల్ పర్స్పెక్టివ్. ఓకే, నెక్స్ట్ వరల్డ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మిల్వాకీ విస్కాన్సిన్ యునైటెడ్ స్టేట్స్లో ఉన్న మిల్వాకీ విస్కాన్సిన్ హెడ్ క్వార్టర్స్. అండ్ డబ్ల్యూజిఓ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1958
ఓకే. వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్థాపించారు అంటే 1958లో స్టార్ట్ చేశారనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 15th one. Who recently won the Christoph Merix Prize? ఓకే. సో క్రిస్టోఫ్ మెరిక్స్ ప్రైజ్ని రీసెంట్గా విన్ అయింది ఎవరు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ క్వెరేషా అబ్దుల్ కరీం, ఆప్షన్ బి సైరల్ రామఫోసా, ఆప్షన్ సి కసీం అల్ రిమి అండ్ ఆప్షన్ డి ఫిలిప్ బార్టన్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్వెరేషియా అబ్దుల్ కరీం. క్వెరేషియా అబ్దుల్ కరీం. తను ఎవరు అని అంటే తను డర్బన్ బేస్డ్ సెంటర్ ఫర్ ఎయిడ్స్ ప్రోగ్రామ్ ఆఫ్ రీసెర్చ్ సౌత్ ఆఫ్రికాకి హెడ్. సో ఆవిడ అక్కడే రీసెర్చ్ చేశారు. దేని మీద అంటే ఆవిడ హెచ్ఐవికి ఇచ్చేస్తుంటారనమాట. అంటే ఏమంటారు, ఎయిడ్స్ మీద హెచ్ఐవి మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తుంటారనమాట ఆవిడ రీసెర్చ్. సో ఆవిడ దేనికోసం ఆవిడకి ప్రైజ్ వచ్చింది అంటే ఒక జెల్ని కనుక్కున్నారు. షీ ఫౌండ్ అ టాపికల్ జెల్ దట్ కుడ్ స్టాప్ మెనీ ఉమెన్ క్యాచింగ్ ద వైరస్. చాలామంది ఆడవాళ్ళకి ఆ వైరస్ హెచ్ఐవి అనే వైరస్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి తనకు ఒక టాపికల్ జెల్ని కనుక్కున్నారు. ఆ జెల్ని కనుక్కోవడం వల్ల ఆవిడకి క్రిస్టోఫ్ మెరిక్స్ ప్రైజ్ వచ్చిందనమాట. ఓకే. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుందాం. సైరిల్ రామఫోసా ఎవరు అంటే సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ సైరిల్ రామఫోసా. ఓకే. సో ఇప్పుడు సౌత్ ఆఫ్రికా గురించి కొంచెం తెలుసుకుందాం. ప్రెసిడెంట్ వచ్చేసి సైరిల్ రామఫోసా. అండ్ సౌత్ ఆఫ్రికాకి 3 క్యాపిటల్స్ ఉన్నాయి. ఫస్ట్ క్యాపిటల్ ఈస్ కేప్ టౌన్, అది లెజిస్లేటివ్ క్యాపిటల్. సెకండ్ క్యాపిటల్ ఈస్ ప్రిటోరియా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. అండ్ థర్డ్ క్యాపిటల్ బ్లూమ్ ఫౌంటైన్, అది జ్యుడిషియల్ క్యాపిటల్ అనమాట. సో కేప్ టౌన్ ఏమో లెజిస్లేటివ్, ప్రిటోరియా ఏమో ఎగ్జిక్యూటివ్ అండ్ బ్లూమ్ ఫౌంటైన్ ఏమో జ్యుడిషియల్ క్యాపిటల్. ఈ 3 క్యాపిటల్స్ సౌత్ ఆఫ్రికాకు ఉన్నాయి. అండ్ సౌత్ ఆఫ్రికాకి అఫీషియల్ కరెన్సీ ఏంటి అంటే ర్యాండ్. అఫీషియల్ కరెన్సీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఈజ్ సౌత్ ఆఫ్రికన్ ర్యాండ్. ఓకే. సో ఇక్కడ ఇచ్చింది అమౌంట్ అనేది ప్రైజ్ మనీ అనమాట. ఓకేనా? సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.